ప్రతి గ్రామంలోనూ ప్రతి వీధిలోనూ ఎంతో మంది అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందక మనోవ్యత చెందుతున్నారన్న సూర్యచంద్ర. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రప్పాలెం గ్రామంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ పేదల విద్య అభివృద్ధి కోసం, బాల కార్మికులు, బడియీడు పిల్లలు అందరూ బడిలోనే ఉండటం కోసం, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే నినాదంతో గత ప్రభుత్వం అమ్మ ఒడి, నేటి ప్రభుత్వం తల్లికి వందనం ద్వారా తల్లుల ఖాతాల్లోకి 15,000 రూపాయలు ప్రోత్సాహక ఆర్థిక సహాయం అందించారు. ఈ బృహత్తర పథకంలో చాలా మంది తల్లులు లబ్ధి పొందుతున్నా కొందరు తల్లులు మాత్రం వారికి ఏ రకమైన ఆస్తులు, సెంటు భూమి కూడా లేకపోయినా భూములు ఉన్నాయని, కరెంటు మీటర్లు అధికంగా ఉన్నాయని, మీ ఆధార్కి లింక్ అయ్యిందని కొందరు అధికారులు చేసిన పొరపాట్ల వల్ల నిరుపేద తల్లులకు శాపంగా మారిందని, ప్రతి గ్రామంలోనూ ప్రతి వీధిలోనూ ఎంతో మంది అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందక మనోవ్యత చెందుతున్నారని సూర్యచంద్ర తెలిపారు. జరిగిన పొరపాటు, తప్పులను వెంటనే సరిచేసి లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చేయాల్సిన బాధ్యత అధికారులు, పాలకుల మీద ఉందని, నెలలు, సంవత్సరాలు తరబడి కాళ్లు అరికేలా ఆఫీసుల చుట్టూ, పాలకుల చుట్టూ తిరగాల్సిన దౌర్భాగ్య పరిస్థితి లబ్ధిదారులకు ఎందుకు ఉండాలని పాటంశెట్టి సూర్యచంద్ర అధికారుల పరిపాలన నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించారు. జగ్గంపేట మండలం గురప్పాలెం గ్రామ పంచాయతీ సాగరపేటకు చెందిన గండికోట వెంకటలక్ష్మి కుమారుడికి 2020 సంవత్సరంలో 15,000 రూపాయలు ఒకసారి అమ్మఒడి వచ్చిందని, ఆ తర్వాత నుండి నేటి వరకు నాడు అమ్మఒడి కానీ, నేటి తల్లికి వందనం కానీ రాలేదని, అన్నవరం గ్రామంలో 12 ఎకరాల 25 సెంట్లు తన ఆధార్ కార్డుకి లింక్ అయ్యిందని, గత 5 సంవత్సరాల నుండి అధికారులు, పాలకుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని వాపోయారు. నా ఆధార్ కార్డు లింకుతో ఉన్న వేరొకరి భూమి తీయించి ప్రభుత్వం నుండి అమ్మఒడి, తల్లికి వందనం ద్వారా నా 2 బిడ్డలకు రావాల్సిన 90,000 రూపాయలు ఇప్పించి నా పిల్లలిద్దరిని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చేర్పించేలాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని వెంకటలక్ష్మి కోరారు. సమస్య పరిష్కరించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని అధికారులు, పాలకులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పేదలు దినదినాభివృద్ధి చెందాలి అని ఎన్నోసార్లు పదే పదే చెప్తూ ఉంటారు. వారి ఆలోచన, వారి ఆశయం చాలా గొప్పది. కానీ క్షేత్రస్థాయిలో జరిగేదానికి ముఖ్యమంత్రి గారు మాటలకి సంబంధం లేని పరిస్థితి. ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం, జగ్గంపేట మండలం గుర్రపాలెం గ్రామ పంచాయతీ సగరపేట గ్రామానికి చెందిన గండికోట వెంకటలక్ష్మి చెల్లెమ్మ తన పిల్లలతో ఈరోజు నా దగ్గర రావడం జరిగింది. ఈమె భర్త, ఈమె మట్టి పని చేస్తూ ఉంటారు. ప్రతిరోజు పనికి వెళ్తేనే కానీ ఇంటి దగ్గర పొయ్యి వెలగని పరిస్థితి. వీరు సగర్లో, వీరి పేరుని సెంటు భూమి లేదు, చిన్న పెంకుటిల్లు ఉంటుంది, అది కూడా పడిపోనమ్మా అని అన్నట్టుంది. వీరు పేరుని ఏలేశ్వరం మండలం అక్కడ జడ్ అన్నవరం గ్రామంలో, జే అన్నవరం గ్రామంలో సర్వే నెంబర్ 745లో 12 ఎకరాల 25 సెంట్ల భూమి ఈ వెంకటలక్ష్మి గారి ఆధార్ కార్డుకి లింక్ అయింది. ఇప్పుడు ఇది 5 సంవత్సరాల క్రితం. 5 సంవత్సరాల నుంచి కూడా జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, ఏలేశ్వరం తహసీల్దార్ ఆఫీస్ కావచ్చు, అనేక సార్లు తిరిగి 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 విసిగిపోయారు. వీరికి పెద్ద అబ్బాయి సంతోష్ కుమార్, ఈ అబ్బాయికి 2020లో అమ్మఒడి ఇచ్చింది. 2020లో మళ్ళీ 2020 నుంచి కూడా ఇప్పటి వరకు ₹1 డబ్బులు రాలేదు. ఈ అబ్బాయి లాస్ట్ ఇయర్ 6th చదివాడు. చిన్న అబ్బాయి అభిరామ్, ఈ అబ్బాయి లాస్ట్ ఇయర్ 3rd చదివాడు. అంటే వీళ్ళిద్దరికి కూడా ఈ తల్లికి వందనం రావట్లేదు. ఒకే సంవత్సరం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన ఫస్ట్ ఇయర్లో వచ్చింది. ఆ 4 సంవత్సరాలు కూడా రాలేదు. మళ్ళీ ఈమె అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగారు. మరి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గ్రీవెన్స్లో పెట్టడం జరిగింది. పెట్టినా సరే అక్కడ అది అప్లికేషన్ తీసుకోవడం, కింద ఎంఆర్ఓ గారికి పంపించడం, ఎంఆర్ఓ గారు మళ్ళీ విఆర్ఓ గారికి పంపించడం, ఇదే ప్రాసెస్ తప్పించి వీరికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. మొన్న 30/6/2025లో
మళ్ళీ ఇవ్వడం జరిగింది. గ్రీవెన్స్లో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నాకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది, మాకు జీవించడానికి చాలా కష్టంగా ఉందని చెప్పేసి అని 36/25 కలెక్టరేట్ గ్రీవెన్స్లో కలెక్టర్ గారిని కలిసి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. 64 నెంబర్ ఇచ్చారు అక్నాలజ్మెంట్. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ నుంచి తహసీల్దార్ ఆఫీసు రావడం జరిగింది. తహసీల్దార్ ఆఫీసులో మళ్ళీ వారు రిఫరెన్స్ నెంబర్ 385తో కే కొసరాజు ఏలేశ్వరం తహసీల్దార్ గారు వీరు జాయింట్ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది 24/7/2025. ఈమెకి సెంటు భూమి లేదు వాస్తవంగా, ఇక్కడ ఆధార్ కార్డు లింక్ అయి ఉంది, ఇది వాస్తవం, మీరు చాలా నిరుపేదలు, ఈ ఆధార్ కార్డు లింక్ తీయండి అని ఎంఆర్ఓ గారు మళ్ళీ జాయింట్ కలెక్టర్ రాయడం జరిగింది. ఇదంతా జరిగి దగ్గర 7-8 నెలలు అవుతా ఉంది. అంటే 5 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నారు, 7-8 నెలల నుంచి కలెక్టర్ ఆఫీస్కి తిరుగుతూ ఉన్నారు. వీళ్ళ పని ఇప్పటి వరకు అవ్వలేదు. అసలు ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పేద ప్రజల పక్షాన. అసలు మీరు చెప్పే మాటకి పనికి సంబంధం ఉందా? గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇంచుమించు అనేక సార్లు డ్రాప్ అవుట్స్ ఉండకూడదు, బడిఈడి పిల్లలందరూ బడికి వెళ్ళాలి, బడిఈడి పిల్లలందరూ బడికి వెళ్ళడానికి తల్లుల్ని ప్రోత్సహించడానికి మేము ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం డబ్బులు వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. గత 4 సంవత్సరాలు కూడా రాలేదు. గత ప్రభుత్వంలో 1 సంవత్సరం వచ్చింది, గత 4 సంవత్సరాలది రాలేదు. మొన్న తల్లికి వందనం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వేశారు, ఈ పిల్లలిద్దరు కూడా రాలేదు. ఇంచుమించుగా గత 4 సంవత్సరాల క్రితం రావాల్సింది 60,000, అంటే గత ప్రభుత్వంలో ఒకరికి ఇచ్చారు కాబట్టి ఈ అబ్బాయికి 60,000 రావాలి. 15,000 ఇచ్చారు కాబట్టి మిగతా 4 సంవత్సరాలకి 60,000 రావాలి. అదే రకంగా మొన్న ప్రతి విద్యార్థికి 15,000 వేశారు. ఈ ఇద్దరు పిల్లలకి 30,000 రావాలి. 90,000 రూపాయలు తల్లికి వందనం డబ్బులు ఈ చెల్లెమ్మకి రాలేదు. అంటే ఇది ఎందుకు రాలేదు? ప్రభుత్వ నిర్లక్ష్యం. ఈమె పేరున భూమి ఉందా? సెంటు భూమి లేదు. ఈమె పేరున భూమి లేదు. ఎక్కడో అధికారులు లేకపోతే కంప్యూటర్ల తప్పు వాళ్ళు మొత్తం మీద ఎవరో చేసిన తప్పుకి ఈమె బలవ్వాల్సిన కారణం ఏంటని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం, చాలా చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఈ పిల్లలిద్దరు బడికి వెళ్ళట్లేదు. ఈ సంవత్సరం డ్రాప్ అవుట్స్ వీళ్ళిద్దరూ డ్రాప్ అవుట్స్ కింద మారటానికి ప్రభుత్వమే కారణం. ప్రభుత్వ నిర్లక్ష్యం వీరిద్దరూ డ్రాప్ అవుట్స్ కింద మారటానికి. అసలు మీరు మాటకి పనికి సంబంధం ఉందా? ఒక్క ఆధార్లో లింక్ అయిన భూమి తీయడానికి 5 సంవత్సరాల నుంచి ఈమె పనులు మానుకుని అధికారుల చుట్టూ తిరగాల, పాలకుల చుట్టూ తిరగాల. సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. అసలు ఇది మంచి విధానం కాదు. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తల్లికి వందనం రాక ఎంతో మంది కాళ్ళెడికెలా తిరుగుతా ఉన్నారు ఆఫీసుల చుట్టూ. ఈమె భూమి లింక్ అయింది ఆధార్ కార్డులో అని చెప్పేసి ఈమె కరెంటు బిల్లులు లింక్ అయ్యాయి, ఒక్కొక్కరికి 4-5 మీటర్లు ఉన్నాయని కరెంటు మీటర్లు చాలా మంది ఉన్నారు. దయచేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఒక్క నెల రోజుల్లోగా వీళ్ళకి ఆధార్ కార్డు సమస్య భూమి ఆ లింక్ అయింది తీసేయండి. తీయలేదు కదా, ఆ భూమి ఈవిడికి ఇచ్చి భూమిని హ్యాండ్ ఓవర్ చేయండి. మీరు ఇవ్వక్కర్లేదు, తల్లికి వందనం ఇవ్వక్కర్లేదు, అమ్మఒడి ఇవ్వక్కర్లేదు, మీరు ఏ ప్రభుత్వ పథకం అక్కర్లేదు. ఈ 12 ఎకరాల 25 సెంట్లు ఈ చెల్లికి ఇచ్చేయండి భూమి. అదన్నా చేయండి, ఇదన్నా చేయండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క సమస్య పరిష్కరించి ఆధార్ కార్డు లింక్ తీయించడంతో పాటుగా వీరికి రావాల్సిన 90,000 రూపాయలు, ఈ పిల్లలిద్దరికి రావాల్సిన గత ప్రభుత్వంలో 4 సంవత్సరాల నుంచి రావాల్సిన 60,000, ఈ సంవత్సరం ఇద్దరు పిల్లలకి రావాల్సిన 30,000, 90,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించాలి వడ్డీతో సహా అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇటువంటి నోరు లేని అభాగ్యుల తరపున ఎవడో మాట్లాడేవాళ్ళు లేడని మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. అసలు మీ మాటలకి మీకు సంబంధం ఉందా? అసలు పల్లి పండగ, వీళ్ళ ఇంట్లో పల్లి పండగ, ఇది మంచి ప్రభుత్వమా? వీళ్ళకి మంచి ప్రభుత్వమా? ఇటువంటి వాళ్ళు ప్రతి వీధిలో ఉన్నారు. సమస్యల మీద స్పందించండి, సమస్యల మీద దృష్టి పెట్టండి. దయచేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా వీళ్ళిద్దరినీ కూడా మంచి హాస్టల్లో జాయిన్ చేసేలా ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఈమె విసిగి వేసారిపోయింది. 5 సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నాం, నాకు డబ్బులు రాలేదు, తల్లికి వందనం రాలేదు, అమ్మఒడి రాలేదు అని ఇంకా పిల్లల్ని బడికి పంపించాలన్న ఆలోచన కూడా లేదు. పిల్లలకు కూడా మిగిలిన పిల్లలకు బడి వస్తున్నాయి డబ్బులు, మాకు రావట్లేదు, మా బతికింతేమో, మా జీవితం ఇంతేమో అని చెప్పేసి వాళ్ళు కూడా నిరాశపడి తల్లి బిడ్డలు ఇంకా ఇంట్లో వీధుల్లోనే తిరుగుతున్నారు వీళ్ళు పిల్లలు.
వీధుల్లో తిరుగుతూ ఉన్నారు చిన్నపిల్లలు. బడిలో ఉండాల్సిన బాల్య దశలో ఉన్న పిల్లలు బడి బయట వీధుల్లో తిరుగుతూ ఉన్నారు. కొన్ని రోజులు పోయిన తర్వాత వీళ్ళకున్న కష్టాలు సమస్యలు బట్టి వీళ్ళిద్దరిని కూడా పనిలో పెట్టేసే పరిస్థితి, బాల కార్మికులు అయిపోతారు. దీనికి అంతటికీ ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, పాలకుల మరి పట్టించుకుంటాను. దయచేసి ప్రభుత్వం నెల రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరించాలి. వీరి ఆధార్ కార్డు లింక్ క్లియర్ చేయాలి. వీరికి రావాల్సిన 90,000 రూపాయలు ఇప్పించాలి. అదే రకంగా వీరిని మంచి హాస్టల్లో జాయిన్ చేయాలని చెప్పేసి గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మరి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.